ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీతోని ఈవీ బస్సులు తెమ్మంటారు. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏందండి అసలు? ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో మ్మ్. ఈ మన నాన్ పొల్యూషన్ మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో ఈ ఈవీ బస్సులు ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక పాలసీ. అయితే అది కూడా ఏ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒత్తిడి ఏం లేదు, కంపల్సరీ చేయాల్సిన ఒత్తిడి లేదు. ఏ రాష్ట్రం అయితే చేస్తుందో ఆ రాష్ట్రానికి 1000 నుంచి 1500 కోట్లు ఇస్తా ఉన్నది, ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నది. ప్లస్ ఇక్కడ ఈయన కూడా గత మన కేసీఆర్ కూడా ఆయన తప్పుడు కూడా 500 బస్సులు వచ్చినాయి. అవి ఆర్టీసీ వాళ్ళే నిర్వహించారు, బయట వాళ్ళకి ఇవ్వలే. ఇప్పుడు ఇంతకుముందు మన జేఎన్ఎం వారి బస్సులు చేసినట్టే ఇచ్చారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన 2800 బస్సులు కావాలని కొటేషన్ పెట్టారు. ఎలక్ట్రా ముందు నుంచి ఉంది కదా, పాత గవర్నమెంట్. అదే 500 ఉన్నాయి. 500 కూడా ఆర్టీసీ తీసుకున్నది, అది మళ్ళీ అది తీసుకోలేదు. ఓన్లీ బస్సు కొన్నారు. ఆర్టీసీ చేసి మన ఇక్కడ ఎయిర్పోర్ట్ అక్కడక్కడ ఉన్నటువంటి వాటికి నడిపింది. ఎందుకంటే ఈ పాలసీని ఈ ఇన్సెంటివ్స్ ఆశపడి ఇక్కడ ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు డిపోలు ఆక్రమించి, అప్పుడు ఆ డిపోలు ఎక్కడ ఆక్రమించి అవి చేయలే. ఇప్పుడు డిపోలు ఆక్రమించి హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు 32 డిపోలు ఇంక్లూడింగ్ హైదరాబాద్ 1, హైదరాబాద్ 2 ఏదైతే ఉన్నాయో వీటి మీద వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నది. మొత్తం దీన్ని నిర్వీర్యం చేస్తే ఆ తలకాయ తీసేసిన తర్వాత ఇంకేముంటుంది? హైదరాబాద్ ఉన్నట్టు ఆస్తులను కొట్టేసారు అనుకో ఏముండదు. ఇవాళ అదే చెప్తాను, గత 2 సంవత్సరాల కిందనే మన ఆర్టీసీ ఏదైతే మియాపూర్లో జర్మనీ టెక్నాలజీతో ఇవాళ ఆర్టీసీ కార్మికులు మంచివి నిర్మించారు. మరి అట్లాంటి బస్సుల సామర్థ్యం ఉన్న దగ్గర ఆర్టీసీ నిజంగా మీకు ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఇవి ఆర్టీసీకే ఇచ్చి దాదాపు 2800 బస్సులు అంటే బస్సుకు 36 లక్షల రూపాయలు అంటే దాదాపు 500-600 బస్సులు మన యొక్క పుణ్యానికి వస్తున్నాయి కదా, ఇన్సెంటివ్ మీదనే వస్తున్నాయి. అవన్నీ మరి నీకు ఇచ్చి ఆ ఫండ్స్ కూడా గవర్నమెంట్కు అక్కడ వేరే కేంద్రం మరి వాళ్ళకి మరి ఫైనాన్స్ చేస్తున్నప్పుడు అది ఆర్టీసీకి చేయండి. ఆర్టీసీకి చేస్తే అయిపోతుంది కదా. అది చేయకుండా కేవలం దీన్ని యూనియన్లు ఇస్తే వీళ్ళు నిర్దిష్టంగా కొట్లాడతారు, జరగనియరనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం చేస్తుందంటూ మాకు అనుమానం వస్తుంది. అది అనుమానం వచ్చింది కాకనే తీవ్రతరం చేస్తున్నాం. ఏ కంపెనీలు ఉన్నాయి దీని వెనకాల? మెగా ఎలక్ట్రా అనేది మెగా, ఇంకా ఆయన ఇక్కడ జేబీఎం అనేది అది ఎక్కడో పెద్ద కంపెనీ, అది బ్యాక్ ఎండ్ లో ఉంది. అది టేక్ ఓవర్ చేస్తున్నారు. అంటే టేక్ ఓవర్ ప్రభుత్వ ఆస్తం లేదు, వాళ్ళు టేక్ ఓవర్ చేయరు కదా. అది ఇంటర్నల్ గా వాళ్ళకి ఏం అగ్రిమెంట్ ఉన్నాయా? లేదు. ఇంటర్నల్ అగ్రిమెంట్ మామూలుగా మనం షాప్స్ లీజ్ తీసుకుంటాం కదా, దాని మీద లీజ్ తీసుకున్నట్టు మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ లో ఉన్న డిపోలు కూడా కొన్ని డిపోలు ఇప్పుడు హెచ్సియు పోయింది, ఇక్కడ హైదరాబాద్ 2 పోయింది, అక్కడ నల్గొండ పోయింది, సూర్యాపేట పోయింది, వరంగల్ 2 పోయింది, కరీంనగర్ 2 పోయింది, ఇప్పుడు నిజామాబాద్ 2 పోయింది. ఇక్కడ రకరకాల డిపోలు పోయినాయి కాబట్టి రాణిగంజ్ పోయింది. ఇప్పుడు అంటే ఒక సిస్టమ్స్ లో వీళ్ళు చేస్తున్నారు దీన్ని. వీళ్ళు కంటిన్యూ ఇంకొక సంవత్సరం ఉంటే హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ వర్కర్ ఉండడు. మేమేమంటున్నాం, మీకు ఒకవేళ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే మీరు బయట మీ ప్రభుత్వ స్థలాలు ఉంటాయి కదా, మీ ప్రభుత్వ స్థలాలలో ఇవ్వండి వాళ్ళకు. మా స్థలాలలో మేము ఇన్స్టాలేషన్ చేసి ఇది నువ్వే రూపాయి 2 రూపాయలు మీ దగ్గర మేము కలెక్ట్ చేసుకోవాలి అవసరం లేదు. 1,00,00,000 రూపాయలు ఇన్సెంట్ అక్కడ పెడతావు, ఇన్వెస్ట్మెంట్ పెడతావు, నువ్వు ఎక్కడ పైసలు లేకుండా చేస్తావు. మీరు వచ్చిన కాంచి కూడా 3 బడ్జెట్లు పెట్టారు. 3 బడ్జెట్లలో ఆర్టీసీకి ఏమన్నా పెట్టారా? ఇంతవరకు గత చరిత్రలో ఎక్కడ చూసినా కూడా ఏ గవర్నమెంట్ అయినా ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆర్టీసీకి నిర్వహణ కోసం కానీ, జర్నలిస్టుల కోసం కానీ, విద్యార్థులే కానీ రకరకాలుగా పెట్టారు. కాబట్టి మీరు ఎందుకు పెడతలేరు? ఇదంతా ఒక గూడుపుటాని చర్య ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు కూడా ముఖ్యంగా సంస్థను రక్షించుకోవడానికి, ఆస్తులను రక్షించుకోవడానికి ఇప్పుడు మేమైతే మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు ఇంప్లిమెంట్ చేస్తే చాలా రైట్. థ్యాంక్ యూ అండి. మీరు చెప్తారా? ఒక పాయింట్ ఏమన్నా చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఆర్టీసీని ఆధునిక చేస్తామని చెప్పింది, చెప్పకుండా ప్రైవేట్ చేస్తుంది. ఈరోజు కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, అందులో భాగంగానే మాకున్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో తీసుకుంటే రాణిగంజ్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, హైత్నగర్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఈ 5 డిపోలు వాళ్ళ పరిధిలో ఉన్నాయి. వాళ్ళు డిపోలు పోగా అందులో మనల్ని ఎంప్లాయీని కూడా రాణించే పరిస్థితి. అంటే జాగాలు వాళ్ళకి ఇచ్చిర్రు ఫ్రీగా. అంటే నీకు ఆ జాగా ఎవరిది, ఎంత విలువ చేసిన విలువలు కిరాయి లేకుండా వాళ్ళకు కరెంట్ కూడా మనమే పెట్టి ఒక్కో డిపోలు 4 కోట్లు పెట్టి కరెంట్ వేయించి వాళ్ళకి బస్సులు ఇవ్వడం ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ 1932లో పుట్టినటువంటి ఆర్టీసీ, జహీరా బేగం మీద పుట్టినటువంటి ఆర్టీసీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో జెడ్ అనేది కనిపించకుండా మరి తీసేసే పరిస్థితి. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు అన్ని ప్రైవేట్ కాబట్టి అవి జెడ్ రాదు, డిపార్ట్మెంట్ బస్సులు అయితేనే వస్తాయి నెంబర్ ప్లేట్ మీద. ఇలా జెడ్ అనేది తీసేస్తే విలువ లేని పరిస్థితి. ఆ ఆర్టీసీ అనేది విలువ ఉండదు. జెడ్ అంటేనే విలువ. జెడ్ ఎట్లా వచ్చింది? జెడ్
1932లో నిజాం పరిపాలనలో వాళ్ళ కోడల పేరు మీద వాళ్ళ కోడలు నడుచుకుంటూ పోతుంటే జహీరా బేగం అనే పేరు మీద ఈ బస్సులు కొన్నారు, బయట నుంచి తెప్పించారు. ఆ బస్సులకు జెడ్ అనే నంబర్ పెట్టారు. ఆ జెడ్ ఇప్పుడు 94 సంవత్సరాల నుంచి జెడ్ ఉంటుంది. జెడ్ లేకుండా నంబర్ ఉండదు. జెడ్ లేకపోతే ఆర్టీసీ కాదు. అదే ఆ పరిస్థితి ఇవాళ ఈ ప్రైవేట్ బస్సుల వల్ల ఆ జెడ్ను తీసేసే పరిస్థితి వచ్చింది. జెడ్ను తీసేసే ఆర్టీసీకి విలువ ఉండదు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రైవేట్ బస్సుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి బస్సులు అన్నీ తీసేసి ఉన్న స్టాఫ్ను బయటకు పంపించడము, మొత్తం ప్రైవేట్గానే చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి. మేము దానికోసం పోరాటం చేస్తున్నాం. 80% మా పూర్వీకులు సంపాదించిన ఆస్తులు అట్లనే ఉండాలి. రేపు రాబోయే మా తరాల మా పిల్లలకు కూడా ఆర్టీసీ ఉండాలి. ఇంకోటి, ఈ ఆర్టీసీ రాష్ట్రం అంతా తిరగాలి. మారుమూల ప్రాంతాల్లో అర్జన గిరిజన బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పిల్లలు చదువుకోవాలంటే బస్సు కావాలి. అక్కడ ఉండే ఆడవాళ్ళు మారుమూల ప్రాంతాలు ఉండేవి. మరి అక్కడ మన బస్సు పోతుంది. గుంతలున్న వంపులు వరిలున్నా బస్సు పోతుంది. అదే ప్రైవేట్ బస్సులు నడపడు అక్కడ. కాబట్టి ఈ ఆర్టీసీ ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇలా అప్పుడు ఆ బస్సులలో తిరిగిన వాళ్ళు ఇలా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, కలెక్టర్ అందరు తయారయ్యారు. ఆ బస్సుల వల్లనే ఈరోజు ఎవరు కాదంటారు. కాబట్టి ఆ రకంగా మేము ఈరోజు సమ్మె కూడా అదే చేస్తున్నాము. ఆర్టీసీని కాపాడుకోవడం మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఆర్టీసీ సమ్మె ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కాబోతున్నది. ఆ లోపల మీద ప్రభుత్వమైన చర్చలు జరుపుతుందేమో చూడాలి. కానీ చాలా భయంకరమైన కుట్ర కనబడుతున్నది. ఆర్టీసీ ఆస్తులని అమ్మేసే కుట్ర ఒకటైతే, ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ లేకుండా పాత ఉద్యోగస్తులు రిటైర్ అవుతున్నారు. కొత్త ఉద్యోగాలు లేవు. కొత్త ఏసీ బస్సులు బయటి ప్రైవేట్ కంపెనీలను ఎంటర్ అవుతున్నాయి. డిపోలను కూడా వాళ్ళకి అప్పచెప్తున్నారట. సో దీని మీద థరో ఎంక్వైరీ చేయాలి. థరో వీడియోస్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలే కాదు, ఈ టోటల్ ఆర్టీసీని అమ్మేసే లేపేసే ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఇది ప్రజా రవాణా, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. ఇది ప్రజలు కూడా బాధ్యతతో దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇది కాపాడుకోకపోతే ప్రైవేట్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి మనకి ఎంటర్ అయిపోతే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో చూడొచ్చు. ఇప్పుడు మహాలక్ష్మి పథకాలు, ఫ్రీ బస్సులు కాదు, ఏది ఉండదు. ఇక అప్పుడు కేవలం ఆ ఫ్రీ బస్సే ఉండి మిగతా అన్ని ఖతం అయిపోతాయి. ఇంకా అసలు మనం ప్రయాణం చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో అలాంటి కుట్ర జరుగుతున్నది. ఇది అందరూ కలిసి చేస్తున్నటువంటి భయంకరమైన కుట్ర. దీని మీద 2.5 సంవత్సరాలు అవుతుంది. అపోజిషన్ పార్టీలు ఎందుకు పోరాటం చేయట్లే? ఎక్కడ పోయినా ఈ పార్టీలు? ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే అంటే ఆ కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యంలో ఈ పార్టీలు కూడా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు కూడా బయటికి రావాలి. కార్మికుల సంక్షేమమే ఎజెండాగా పనిచేసి మీరు ఈ ఆర్టీసీ సమస్య మీద ఫోకస్ ఏది? సో దీని మీద ఖచ్చితంగా భయంకరమైన పోరాటం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్మికుల సమ్మెకి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.